గౌతమ్ గంభీర్ తన లైఫ్ మొత్తం కష్టపడతానే ఉన్నాడు ధోని ఇమేజ్ డ్యామేజ్ చేసి తనను ఒక క్రెడిట్ స్టీలర్ లాగా మార్చాలని. ప్రెజెంట్ మన టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ మన రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలా అన్నాడు: ఛాంపియన్ ట్రోఫీ, ఏషియా కప్ ట్రోఫీ నేనే గెలిపించాను. ఆ క్రెడిట్ స్టీలరే ఎప్పుడు ట్రోఫీస్ పట్టుకొని ఎంజాయ్ చేయడం మనం చూడలేదు. తన ఎక్స్ టీమ్ మెంబర్స్ తన గురించి అంత దారుణంగా మాట్లాడినా కూడా తను ముందుకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ క్రెడిట్ స్టీలరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముందుకు వచ్చి ఇలా చెప్పేవాడు: Well, I need to blame myself. I'm the leader of the side, so of course, I'm the male culprit. So yeah, of course, I blame myself. ఆ క్రెడిట్ స్టీలర్ మన టీమిండియాకి ఎంత మంచి ప్లేయర్స్ ఇచ్చాడంటే ఆ ప్లేయర్స్ లెగసీ ఇప్పుడు కూడా నడుస్తుంది. విరాట్, రోహిత్, జడ్డు, అశ్విన్ ఇలాంటి గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇండియాకి ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ ఇంకా చాలా మంది ఎంతమంది హేట్ చేసినా నిజం మాత్రం ఒకటే: ధోని లాంటి ప్లేయర్ మళ్ళీ రాలేడు.